తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే ప్రజావాణి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ప్రభుత్వం దాన్ని జరుపుతూ ఉన్నది. అయితే ఒకసారి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఈ ప్రజావాణి గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరేంటి సమస్య? ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిజామాబాద్ నుంచి వచ్చిన నిజామాబాద్ వండిపో డ్రైవర్ నేను ఆర్టీసీ. అయితే మేము గత ప్రభుత్వంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయినాయి. చాలా ఘోరం అయిపోయింది మా పరిస్థితులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రజావాణి ఏర్పడిన తర్వాత ఇందులో మాకు స్టెప్ బై స్టెప్ రూట్ బాగా దొరికింది. చిన్నారెడ్డి సార్ చాలా మంచి పర్సన్ దొరికిండు. అతను ఇప్పుడు చిరునవ్వుతూనే ఇంత వందల మంది మేము వచ్చినా కానీ 500-600 మంది వచ్చినా కానీ ఎందుకు వచ్చి పోలీసు వాళ్ళు ఎంబట పడ్డా కానీ వీళ్ళందరూ ఉండని ఏదో పెద్ద సమీక్ష ఉంది, ఇది వీళ్ళది ఏందని తెలుసుకుందామని మా అందరినీ కూడా ఒక కొలికి తీసుకొచ్చి దివ్య మేడం కూడా మాతో అందరూ కలిసి మాట్లాడి మాకు ఇట్లా జరిగింది, అన్యాయం ఇట్లా జరిగిందంటే ఎండి గారిని చెప్పడం జరిగింది, మా సిపిఎంను చెప్పడం జరిగింది. ఇప్పుడు 1 year నుంచి ఎంబడ పడితే ప్రభుత్వం మంచి డిసైడ్ తీసుకొని అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు 491 మందిలో నుంచి ఒక కోర్టు వాళ్ళకు మాత్రం, వాళ్ళు కోర్టులో ఉన్నారు కాబట్టి వేరే కూడా నడుస్తుంది కదా, దానిలో కూడా ఉన్నారా మీరు? కోర్టు అదే మాన్లనే డ్రింక్ అండ్ డ్రైవ్ ఒకటి ఉంటుంది, యాక్సిడెంట్ ఒకటి ఉంటుంది, ఈ టికెట్ కేసులు ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే 3 అప్పీల్స్ దాటిన వాళ్ళు ఏం చేస్తామంటే మేము డైరెక్ట్ కోర్టుకి వెళ్తాం, ఇంకో మాకు రూట్ లేదు. కానీ ఇది 3 అప్పీల్స్ దాటిన తర్వాత ఈ గవర్నమెంట్ మంచి ఆలోచన తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి మాకు హ్యాపీ. ఇది చాలా మంచి వర్క్ ఇది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ కోర్టు వాళ్ళది ఏంటంటే ఇప్పుడు గంగాధర్ సార్ లేబర్ కోర్ట్ కమిషనర్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇక్కడ మేడంతో సార్తో కూడా లెటర్ పెట్టిపోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకు కూడా లేబర్ కోర్టుకు చెప్పి తొందరగా ఉద్యోగాలు ఇస్తాడు. చూడండి ఇప్పటికే 16-17 మంది ఇబ్బంది పాలైపోయినారు. ఎందుకంటే ఉద్యోగం లేక, పిల్లలను సాగలేక చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇవన్నీ చెప్పినాం. ఈరోజు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు చెప్పినట్టు మాత్రం మన చిన్నారెడ్డి సార్ మాత్రం ఏ రోజు కూడా అతని నోట్లో అసలు కోపం అనేది కనపడలేదు, కానీ నవ్వుతూనే మాకు చెప్పిన టైం మాట దాటనివ్వకుండా పనిచేసి పెడుతున్నారు మనకు. మీరు అంటే ఎప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎన్ని రోజులకు సమస్య పరిష్కారమై? మేము ఇప్పుడు నాది 2003లో నా కేసు అయింది. మేము 2004లో మేము స్టార్ట్ చేసినాం. ఇక్కడ కరెక్ట్ 1 year దాటింది అనుకో, మాకు 1 year దాటింది. ఏదైనా కానీ ఒకటేసారి కావాలంటే మన ఇంట్లో ఉన్న కానీ స్కూల్లో కూడా మనం ఏం చేయలేం, అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ మాకు ఒక 1 year ఒక నెల అటు ఇటు అనుకో మాకు మాత్రం న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారు కదా, మీరంతా నిజామాబాద్ సంబంధించిన మొత్తం మన తెలంగాణ స్టేట్ మొత్తంలో 490 మొత్తం ఎంత 1300 మంది ఉన్నారండి. 1300 మందిలో మేము గ్యాదర్ అయింది 491 మంది. మాకు ఇచ్చింది ఇది. అయితే ఇందులో మళ్ళీ వాళ్ళు కూడా ముందు ఉన్న వాళ్ళు కూడా పెట్టారు కదా, వాళ్ళకు కూడా మాతో పాటు వాళ్ళకు కూడా సౌలభ్యం కలిసింది ఇందులో. ఇది చాలా 3 అప్పీల్ మేళలు పెట్టిండ్రు. అప్పీల్ మేళల ద్వారా వాళ్ళ కొంతమందికి ఒక దాదాపు 200 మంది పైన డ్యూటీలు ఎక్కిర్రు. మరి తర్వాత కూడా ఇప్పటికీ ఈ కేసులు కోరిన వాళ్ళు 70 మంది దాకా ఉన్నారు. 73 మంది ఎక్కిరు. వాళ్ళు కూడా ఆర్డర్లు లెటర్లు వచ్చినాయి, ఇంకా డ్యూటీలు ఎక్కలేదు. సార్ వాళ్ళ ఈ గవర్నమెంట్ వల్ల మాకు చాలా మేలే జరిగింది. ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మాకు ఇవ్వడము ఏంటంటే ఒక ఫ్రెష్గా అనేది ఒకటి ఇస్తున్నారు. అదొకటి బాధాకరం కదా ఒక విషయం. సర్వీస్ మీకు నష్టం ఏం సార్? మాకు నష్టము 10-15 సంవత్సరాలు 20 ఏళ్ళు కూడా ఆర్టిస్టులు చేసిన వాళ్ళు ఉంటాము. మా డబ్బులు అనేవి ఉంటాయి, మా సీనియర్ మొత్తం కూలిపోతున్నాము. అవి లేకుండా తలా మొండం లేకుండా చేయకండి సార్. ఒక మనిషి మానవత్వంతో మాకు డ్యూటీలు ఎట్లయితే ఇచ్చారో మాకు కూడా మీ మీద దయతోటి మేము ఇందాక వచ్చినాము. అదొకటి చేయకుండా మాకు డ్యూటీ నో పేమెంట్ నో వర్క్ అంటే ఇన్ని రోజుల నుంచి మేము డ్యూటీ చేయలేదు కాబట్టి మేము పని చేయలేము, మాకు అవి తీసేయండి. కాకపోతే అన్నీ కలిసి ఇచ్చేటట్టు ఉంటే ఇంకా సంతోషంగా అని అభిమానంతో మేము సార్ వాళ్ళని కలవడం జరిగింది. ఇది ఏం జరుగుతుందంటే ఇప్పుడు సర్వీస్ అనేది 10 రోజులు చేసిన తర్వాత 10 రోజులు తీసేసి ఇంకో 6 రోజులు ఉంటుంది అనుకుందాం. ఉదాహరణకు సర్వీస్ కట్టన్నప్పుడు 10 రోజులు కలిసి రావు, మనం చేసింది వృధా అయిపోతుంది. అదే ఇప్పుడు సార్కు చెప్పింది, చిన్నారెడ్డి సార్ కానీ మన దివ్య మేడం కానీ స్టేజ్ పైన మనం చెప్పింది అదే రిక్వెస్ట్ చేసేది. సార్ చిన్న ఉద్యోగులం మేము, మాదేం పెద్ద బేసిక్ కాదు, కానీ సర్వీస్ అనేది కొంచెం ఆలోచించండి. మాకు నో వేజెస్ నో వర్క్, ఈ ఒక్క దాని మీద మాకు ఇచ్చేస్తే మేము ఇంకా హ్యాపీ.
ఎప్పటికీ మీ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం, రుణపడి ఉంటాం, రెండు కూడా ఉంటాం. ఇప్పుడు మహాలక్ష్మి మీరు కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ప్రధానంగా ఏం సమస్య ఎదుర్కొంటున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వచ్చిన కానీ లేడీస్ ఎక్కువ ఎక్కుతున్నారు కదా, ఏం దీంట్లో ఏముందంటే మనం వచ్చింది ప్రజావాణి ఒక ఫంక్షన్కి వచ్చినాం మనము. ఇదేం జరుగుతుందంటే దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ ఫ్రీ బస్ అనేవారికంటే మన అక్క చెల్లెలు ఏం చేస్తారంటే ఆగే పరిస్థితి లేదు. ఆపకున్న డ్రైవర్కి అరటి ఆకు ముళ్ళు ఎట్లా ఉంటుందో అలాంటిది డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు ఇవి. ఆపకున్న ఇబ్బంది, ఆపిన ఇబ్బంది. లోపల జరగమ్మానంటే నువ్వు ఎవడరా నాకు అనేది అంటది. అరే ఫ్రీ బస్సే ఉంది కదా, నువ్వు కండక్టర్ ఎందుకు ఇంకా బస్సులో నువ్వు దిగిపోవచ్చు కదా అని అంటారు. ఎంత అంటే కోటి మందిలలో కోట్లు తెలివిలు ఉన్నాయి. మహాలక్ష్మి అనేది ఇక మనం చెప్తే కరెక్ట్ కాదు అది, కానీ సరే ప్రభుత్వాలు వాళ్ళు పెద్ద ఇది కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ కొద్దిగా డ్రైవర్ల మీద అలాంటి దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ చూస్తున్నాం. అది కొద్దిగా సీరియస్గా ఉంచితే రేపు మేము కూడా బాగుంటుంది కదా. కఠిన చర్య తీసుకోవాలని మా యొక్క బాధ, అంతే బాధ్యత. దాడులు చేయకుండా ఇప్పుడు మేము చేసేది వాళ్ళ సేవనే చేసేది, వాళ్ళ సేవని అనుకోకుండా మమ్మల్ని విపరీతంగా గలీజ్గా తిట్టి మమ్మల్ని అది చేయడం వల్ల మాకు కూడా బాధ అనిపిస్తాం కదా. మేము కూడా వాళ్ళకి మేము ఇచ్చేది మా డ్యూటీ మేము చేయనీకి వచ్చాం, మా మీద చేస్తే మేము ఎలా బాధపడాలి? దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతాం. అయితే ఇప్పుడు దాదాపు ఏంటంటే ఇప్పుడు నేను టీమ్ డ్రైవర్నే. నా చిన్న ఒక డీలక్స్ను ఒక ఆటో ఆ రోజు మన జిగ్జాగ్ రోడ్ ఉంటుంది, వాళ్ళు ఏదో పార్టీకి పోయేస్తారు, చిన్న దెబ్బ అంటే ఇట్లా తగిలించుకున్నాడు. దానికి నాకు టీమ్స్ చేసుకొని నేర్పించారు. నాకు రాజధాని బండి నడపడం, నేను బెంగళూరు, తిరుపతి, విజయవాడ, శంషాబాద్ ఇవన్నీ ఏసీ బండ్లే, మర్సిడీస్ బెంజీ. అంటే ఇరికియాడు ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే కొంచెం తప్పస్తే హుషారున్నోడికి ఆ టీమ్స్ చేయిస్తారనమాట. అది చేయబట్టే టికెట్ తీసుకోవాలి ఫస్ట్, రెండోది ముందు చూసుకోవాలి, నాలుగోది ఫోన్ ఆపరేటింగ్ కంపల్సరీ చేయాలి రిజర్వేషన్ వాళ్ళది. అది లేపకుండా నీకు ఇబ్బందే. ఈ ఒక్క టెన్షన్ ఒక డ్రైవర్కు ఒక్కటి కాదు, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంత చేసుకుండా వచ్చిన తర్వాత ఈ ఫ్రెష్ అనడం వేయడం దగ్గర కొద్దిగా కుమిలిపోతున్నాం మేము. ఇది పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఎంత రిస్క్ వాడిని కూడా మనం చేసింది న్యాయమే. కానీ సరే నో వర్క్ నో వేజెస్ అని చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇస్తుందని కూడా మాకు ప్రభుత్వం మీద 100% నమ్మకం ఉంది.